చూడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు మరి మోదీ గారు ఏం హామీలు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏవైనా మాటలు జరిగినాయా? దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పదవితో పాటుగా మరొక కీలకమైన పోర్ట్ఫోలియో కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి సర్వత్రా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక క్యాబినెట్ పొత్తుకు సంబంధించి ఓసీలు 12 మంది, అలాగే బీసీలో 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, మైనారిటీ 1, 3 మహిళలకు క్యాబినెట్లో స్థానం. సో ఈ కూర్పు ఏ రకంగా ఉంది, రాను రోజుల్లో ఏ రకంగా ఉండబోతున్నది? మెగా బ్రదర్స్ సందడి, మోదీ గారు ఇద్దరు బ్రదర్స్ని పెట్టుకుని అభివాదాలు చాలా కన్నుల పండుగగా సాగింది. ముఖ్యంగా మెగా అభిమానులు కానివ్వండి, లేకపోతే జనసైనికులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. 2024 రికార్డు స్థాయిలో 4వసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన నేపథ్యం. మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, రజనీకాంత్ గారు, ఒకటి కాదు వివిధ స్టేట్లకు సంబంధించిన మాజీ సీఎంలు ఎలా ఉంది 2024 అన్ని కలిసి? ఒక ముక్కలో చెప్పాలంటే జగన్నాటకం ముగిసి చంద్రోదయం అయింది. చంద్రోదయం అయింది. ఈ చంద్రోదయం మళ్ళీ నవ్యాంధ్రోదయానికి దారితీయాలి. 10 ఏళ్ళు ముగిసింది కదా చంద్రోదయం నుంచి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆంధ్రోదయం గతంలో నడిచినటువంటిది ఒకటైతే మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రాజకీయంగా నేను వాళ్ళ విధానాలు ఇవి మళ్ళీ కొత్త చొరవలు ఇవన్నీ చూస్తున్నాం కదా. కాబట్టి ఇదొక మళ్ళీ కొత్త దశ. చంద్రబాబు అంటారా, నేను గతంలో కూడా చెప్పా, ఆయన 5 దశల్లో ఆయన జీవితంలో పోరాడుతూ వచ్చారు. లాంగ్ పొలిటికల్ లైఫ్, సుదీర్ఘ రాజకీయ జీవితం. డక్కాముక్కీలు తిన్నారు, పడ్డారు, లేచారు, మాటలు పడ్డారు, అన్నారు, అదంతా. రెండవది అటు ఇటు మొహమాటాలు ఏం పెట్టుకోలేదు. రాజకీయ మనుగడ అనేది ముందు ముఖ్యం, తర్వాత బతికి ఉండిన సుఖములు బడయవచ్చు అన్నట్టుగా ముందు రాజకీయ మనుగడ ముఖ్యం అన్నారు. దాని ప్రకారం కానీ ఈసారి సాధించిన విజయం ఎంత అసాధారణమైందంటే అక్కడ పాలు పంచుకున్న వాళ్ళు కూడా ఇంకా దాన్ని నమ్ముతున్నారా, నమ్మలేనంత ఇదిగా ఉంది. అక్కడ మోదీ ఒక్కడే కలయి తిరుగుతూ చాలా హడావుడిగా పూర్తిగా, మిగిలిన వాళ్ళందరూ ఒక విధంగా కొంచెం టెన్స్గా ఉన్నట్టే మనకు కనబడుతుంది. అంటే విజయం తెచ్చిన ఒక అసాధారణ విజయం తెచ్చినటువంటి ఒకానొక